కథలు టీవీ. ఉదయం 8 గంటల సమయం. రామాపురంలో 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గంగమ్మ, గౌరమ్మల ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. వారిద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఉమ్మడి అరుగు మీద ఒక పెద్ద రాతి రుబ్బురోలు ఉంటుంది. ఆ రుబ్బురోలు నాదంటే నాది అని ఇద్దరు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఏవే గౌరమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ రుబ్బురోలు మా తాతల నాటిది. దాని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నిన్న రాత్రి నేను వాళ్ళను దడుచుకుంటూ వచ్చి దాని మీద ఒక బట్ట కప్పాను. పొద్దునే లేచి చూసేసరికి ఆ బట్ట తీసేసి నీ బిందెలు తెచ్చి అక్కడ పెట్టావు. నీకేమైనా మతిపోయిందే? పోసి నీ దుంపదేగా. ఆ రుబ్బురోలు మా ముత్తాతల కాలం నాటిది. దాన్ని ఇద్దరం వాడుకోవాలని మా పెద్దల ఆనాడు ఈ ఉమ్మడి అరుగు మీద పెట్టారు. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కప్పి సొంతం చేసుకోవాలని చూస్తే నేను ఊరుకోను. నా బిందెలు అక్కడే ఉంటాయి. ఎవరేం పీక్కుంటారో పీక్కోండి. ఏంటే మీ గోల? 5 రోజుల నుండి ఈ కుండపోత వానకు సూర్యుడే కనబడడం లేదు. గాలికి ఎముకలు కొరికేస్తుండాయి. ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పాడుపడిన రుబ్బురోలు కోసం కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారా? నోరు మూసుకుని లోపలికి రా గంగమ్మా. నా మాట కూడా అదే రామయ్య బావా. వానకు ఊరంతా వణికిపోతుంది. ఇంట్లో కట్టెలు తడిసిపోయి పొయ్యి వెలగడం లేదు. కడుపులో ఆకలి మంట భగభగలాడుతుంటే వీళ్లకు మాత్రం ఈ పంతాలు పట్టింపులు తగ్గడం లేదు. గౌరమ్మ, లోపలికి రావే. వానలో తడిస్తే జబ్బు పడతావు. నేను రానండి. ఈరోజు ఈ రుబ్బురోల సంగతి తేల్చాల్సిందే. నా దగ్గర ఒక 10 సేర్ల పెసలున్నాయి. ఈ వానలో పురుగులు పడకుండా వాటిని నిన్న రాత్రే నీళ్ళల్లో నానబెట్టాను. వాటిని ఇప్పుడే రుబ్బి పెసరట్లు పూసుకోవాలి. గౌరమ్మ, బిందెలు తీయకపోతే నేను పగల కొడతాను. ఓహో, పెసరట్లు పోసుకుంటావా? నానబెట్టిన పెసలున్నంత మాత్రాన పెసరట్లు వస్తాయటే? నీ ఇంట్లో కనీసం అగ్గిపెట్టె వెలిగించడానికి కూడా పొడి కట్టలేవు. పిండి రుబ్బినా దాన్ని పచ్చిగాని తాగాలి నువ్వు. నా దగ్గర చూడు, గది నిండా ఎండిన కట్టెలున్నాయి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి అన్నీ ఉన్నాయి. కానీ వండుకోవడానికి గింజలే లేవు. నా బిందెలు నేను తీయను. నువ్వు పెసరట్లు వండుకో. ఇదే నా పంతం. గంగమ్మ, గౌరమ్మల గొడవ ఇలా జరుగుతుండగానే ఊరి పెద్దకాపు రంగనాథం తన స్నేహితుడు వెంకయ్యతో కలిసి గజగజా వణుకుతూ అటుగా వచ్చారు. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఈ ఊరి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందయ్యా. రండి పెద్దకాపు గారు. ఈ వానలో ఎక్కడి నుండి వస్తున్నారు? మీ పెదాలు సలికి వణికిపోతున్నాయి. ఏమైందే? అవును అమ్మా. ఏమవుతుంది రామయ్య? 5 రోజుల నుండి వాన ఆగడం లేదు. ఊరి జనాల ఇళ్లల్లో రేషన్ అంతా అయిపోయింది. కట్టెలు తడిసిపోయి పొయ్యిలు వెలగడం లేదు. ఎవరి ఇంట్లో చూసినా పస్తులే. పెద్దలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎవరైనా సాయం అడుగుదామని నేను, రంగనాథం గారు ఊరంతా తిరుగుతున్నాం. ఎవరి పరిస్థితి బాగోలేదు. అవును పుల్లయ్య, ఊరికి పెద్దగా ఉండి నా జనాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. నా ఇంట్లో కూడా కట్టెలు తడిసిపోయాయి. మాకు కూడా ఈ చలికి కడుపులో పేగులు కాలిపోతున్నాయి. మీ ఇళ్లలో ఏమైనా వండుకున్నారా? దయచేసి ఒక 2 ముద్దలు ఉంటే పెట్టండి. ప్రాణం పోయేలా ఉంది. పెద్దకాపు మాటలు వినగాని గంగమ్మ, గౌరమ్మ ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. వాళ్ల పంతం కాస్త తగ్గింది. మమ్మల్ని క్షమించండి పెద్దకాపు గారు. నా దగ్గర పెసలున్నాయి గాని వండుకోవడానికి ఇంట్లో ఒక్క పొడి కట్టె కూడా లేదే. నా ఇంట్లో కట్టెలు, మసాలా దినుసులు అన్నీ భద్రంగా ఉన్నాయి గాని తినడానికి ఒక్క గింజ కూడా లేదు పెద్దకాపు గారు. మేమే కడుపు కొట్టుకొని కూర్చున్నాం. ఏంటమ్మా మీరు చెప్పేది? ఒకరి ఇంట్లో సరుకులు ఉన్నాయి, ఇంకొకరి ఇంట్లో కట్టెలు ఉన్నాయి. మీ ఇద్దరి ఇళ్ల మధ్యలో ఇంత పెద్ద రుబ్బురోలు ఉంది. మీరిద్దరూ తలో చెయ్యి వేసి ఆ పెసలు రుబ్బి ఆ కట్టెల పొయ్యి మీద వండుకుంటే మీ 2 కుటుంబాలే కాదు, ఈ ఊరి సగం జనం ఆకలి తీరుతుంది కదమ్మా. ఇదెలా ఆలోచించలేకపోయారు? అవును తల్లి, ఆ దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. కానీ మీరు మీ మనసులో ఉన్న పంతాలు, పట్టింపుల వల్ల ఆకలితో చావటానికి సిద్ధపడ్డారు. మీ గొడవలు పక్కన పెట్టి ఒక్కసారి ఈ ఊరి జనం ఆకలి గురించి ఆలోచించండమ్మా. విన్నావా గంగమ్మ? పెదకాపు గారు చెప్పింది అక్షరాల నిజం. కష్టకాలంలో పంతాలు పట్టింపులు పనికిరావే. మన దగ్గర ఉన్న ఆ నానబెట్టిన పెసలు తీసుకురా, ఈ రోలు మీద వేసి రుబ్బుదాం. గౌరమ్మ, నువ్వు కూడా పంతం వదిలాయి. మన ఇంట్లో ఉన్న కట్టెలు, అల్లం, పచ్చిమిర్చి బయటకు తీసుకురా. గంగమ్మ, నువ్వు కలిసి ఆ పెసలు రుబ్బండి.
వేడివేడిగా అల్లం పెసరట్లు వేసి ఊరు జనానికి పెడదాం. నన్ను క్షమించు గౌరమ్మ. ఈ పాడుబడిన రుబ్బురోల కోసం నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఆకలి అనేది ఎంత భయంకరమైందో నాకు ఇప్పుడే అర్థమైంది. నేనిప్పుడే వెళ్ళి ఆ పెసలు తీసుకొస్తాను, నువ్వు నీ బిందెలు తీసేవే. నాది తప్పేనే గంగమ్మ. నా పంతం వల్ల మేము పస్తులు ఉండాల్సి వచ్చింది. ఉండు, ఈ బిందెలు పక్కన పెట్టి నేనిప్పుడే నా ఇంట్లో ఉన్న కట్టెలు, అల్లం జీలకర్ర తీసుకొస్తాను. ఈ ఇద్దరం కలిసి ఆ పెసలు రుబ్బుదాం. గంగమ్మ తన ఇంట్లో ఉన్న నానబెట్టిన పెసలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొచ్చింది. గౌరమ్మ తన ఇంట్లో ఉన్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లుప్పు తీసుకొచ్చింది. ఇద్దరు కలిసి ఆ ఉమ్మడి రుబ్బురోల మీద ఎదురెదురుగా కూర్చొని ఎంతో ఆప్యాయంగా పెసలు రుబ్బడం మొదలుపెట్టారు. గౌరమ్మ, ఈ అల్లం పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసి రుబ్బేవే. పెసరపిండిలో అల్లం ఘాటు కలిస్తేనే ఈ వాన చలికి శరీరంలో వేడి పుడుతుంది. జనాలు తింటే ప్రాణం లేచి రావాలి. అలాగే గంగమ్మ, నువ్వు రుబ్బుతుండు, నేను నెల్లిగా నీళ్లు పోస్తూ ఉంటాను. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. అప్పుడే పెసరట్టు కరకరలాడుతూ వస్తుంది. నా ఇంట్లో మంచి నెయ్యుంది, దానితోని కాలుద్దాం. భలే ఏకమయ్యారా పుల్లయ్య బావ. వీళ్ళిద్దరూ ఇలా నవ్వుకుంటూ పనిచేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదురా. అయినా నాకు ఒక చిన్న ఆలోచన వస్తోంది. మన దగ్గర ఉన్న పెసలు చాలా ఎక్కువ. మనం వండితే ఊరంతా వస్తారు. మన దగ్గర ఉన్న పెట్టుబడంతా ఖర్చయిపోతుంది కదా. అవును రామయ్య బావా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మనం ధర్మసత్రం నడపలేము కదా. మనకంటూ రేపు తినడానికి ఏదైనా ఉండాలి కదా. దాని గురించి మీరు భయపడకండి రామయ్య. ఊరి జనాలు బిచ్చగాళ్లు కాదు. అందరి ఇళ్లల్లో ఆవులు, గేదెలు, పొలాల్లో పండిన కూరగాయలు, ధాన్యం ఉన్నాయి. వాళ్లకి ఇప్పుడు వండుకోవడానికి నిప్పు లేదంతే. మీరు దీన్ని ఒక వ్యాపారంలాగా చెయ్యండి. పెసరట్టుకు బదులుగా వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం, కూరగాయలు లేదా నాణేలు తీసుకోండి. దీనివల్ల అందరి అవసరాలు తీరుతాయి. అవునయ్యా, పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. పారదర్శకంగా వ్యాపారం చేస్తే నమ్మకం పెరుగుతోంది. మీరు ధైర్యంగా ఈ ఉమ్మడి అరుగు మీదే పొయ్యి వెలిగించండి. నేను వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం దండోరా వేసి చెబుతాను. గౌరమ్మ తెచ్చిన ఎండిన కట్టెలతో మంట రాజేశారు. దానిమీద ఒక పెద్ద ఇనుప పెనం పెట్టారు. వాన నీళ్లు పడకుండా పైన ఒక పెద్ద పందిరిలాగా టార్పాలిన్ కట్టారు. గౌరమ్మ, పెనం బాగా వేడెక్కింది. నేను పిండి తీసుకుని గుండ్రంగా పెసరట్టు పోస్తాను. నువ్వు ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు పైన జల్లి ఆ నెయ్యి వేసి కాల్చు. సరేనే గంగమ్మ, నువ్వు పోయి నా చేతి వాటం చూదువుగాని. ఈరోజు మన చేతి వంటతో ఊరి జనాల చలి ఎగిరిపోవాల్సిందే. గంగమ్మ ఒక గరిటెడు పిండి తీసుకుని పెనం మీద పల్చగా పోసింది. గౌరమ్మ వెంటనే దాని మీద ఉల్లిపాయలు చల్లి చుట్టూ నెయ్యేసింది. ఆ నెయ్యిలో కాలుతున్న పెసరట్టు సువాసన, అందులోని అల్లం ఘాటు వర్షపు గాలిలో కలిసి ఆ వీధంతా గుబాళించింది. అబ్బా, ఏముందమ్మా వాసన! నా దంతాలు చలికి టకటకలాడుతున్నాయి. కడుపులో పేగులు అరుస్తున్నాయి. ముందు ఆ పెసరట్టు నాకే వేసి ఇవ్వండబ్బా. నేను వెంటనే ఈ వెండి నాణం ఇస్తాను. తీసుకోండి పెద్ద కప్పగారు, చలికి సలసలా కాలుతోంది. నెమ్మదిగా తినండి. రంగనాథం ఒక ముక్క తుంచుకుని నోట్లో పెట్టుకున్నాడు. కరకరలాడే పెసరట్టు, లోపలున్న అల్లం ఘాటు, ఉల్లిపాయల కమ్మదనం నేరుగా గొంతులోకి దిగి అతనికి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. అద్భుతం తల్లి, మహా అద్భుతం. నా మేడలో వంటవాళ్లు వండే వంటలు కూడా ఈ పెసరట్టు ముందు దిగదుడిపే. ఈ చలికి మీ అల్లం పెసరట్లు దేవుడు పంపిన అమృతంలాగా ఉన్నాయి. అంతలోనే వెంకయ్య దండోర వేసి రావడం వల్ల ఆ వాసన పీల్చుకుంటూ ఊరి జనాలు ఒక్కొక్కరుగా అరుగు దగ్గరికి రావడం మొదలెట్టారు. అందులో ఊరి రైతులు భద్రయ్య, అప్పన్న కూడా ఉన్నారు. గంగమ్మ గారు, నాకొక 3 పెసరట్లు వేసివ్వండమ్మా. నా దగ్గర నాణాలు లేవు, కాని మా పొలంలో పండిన ఈ తాజా వంకాయలు, బెండకాయలు ఒక బుట్టెడు తెచ్చాను. ఇవి తీసుకుని నాకు పెసరట్లు ఇవ్వండి. నా భార్య పిల్లలు ఇంట్లో ఆకలితో అల్లాడుతున్నారు. అయ్యో భద్రయ్య, అడగడం ఎందుకు నాయనా? ఇదిగో వేడి వేడి పెసరట్లు అరటాకులో జాగ్రత్తగా కట్టిస్తున్నాను. వర్షాలు తడకుండా చొక్కా లోపల పెట్టుకుని తీసుకెళ్ళా, కడుపు నిండా తినండి. గౌరమ్మ గారు, నా దగ్గర ఈ జొన్నలున్నాయి. ఒక బస్తా తీసుకొచ్చాను. నాకు కూడా పెసరట్లు ఇవ్వండి. ఈ వానలో మీ అరుగు ముందు నిలబడి ఆ నెయ్యి వాసన పీలుస్తుంటే నా సగం ఆకలి తీరిపోయిందమ్మా. ఇస్తున్నానప్పన్నా, కొంచెం ఓపిక పట్టు. అందరికీ సరిపడా పిండుంది. ఎవ్వరో ఆకలితో వెనక్కి ఎల్లరు.
ఒకవైపు రామయ్య పుల్లయ్యలు జనాలు తెచ్చుకున్న వస్తువులను నాణాలను తీసుకొని లెక్క పెట్టుకుంటూ లోపల భద్రపరుస్తున్నారు. గంగమ్మ గౌరమ్మలు పోటీపడి మరీ క్షణం తీరిక లేకుండా పేసరెట్లు వేస్తూనే ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సమన్వయం చూసి ఊరి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏమయ్యా రామయ్య, నిన్నటిదాకా ఈ అరుగు మీద మీ ఆడాళ్ళు ఇద్దరూ జుట్లు పట్టుకుని దెబ్బలాడుకునేవారు కదా. ఈ రుబ్బురోలు నాదంటే నాది అని గొడవ పడేవారు. ఈ రోజు చూస్తే అచ్చం అక్కా చెల్లెలలాగా ఎంతో అన్యోన్యంగా కలిసిపోయి వ్యాపారం చేస్తున్నారో చూశావా? కష్టకాలం మనుషులను భలే కలుపుతుంది కదా. అవును వెంకయ్య గోరా, విడివిడిగా ఉన్నప్పుడు ఇద్దరి ఇళ్లల్లోనూ పస్తులే. కాని ఆ ఉమ్మడి రుబ్బురోలు దగ్గర వాళ్ళిద్దరూ ఏకమయ్యేసరికి ఇప్పుడు ఊరంతటికి కడుపు నిండా అన్నం పెడుతుండారు. ఐకమత్యమే మహాబలం అంటే ఇదే. ఈ రోజు మా ఇద్దరికి ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనయ్యా. సాయంత్రం 6 గంటలవుతోంది. చీకటి పడిపోతోంది. జనాలు అందరూ కడుపు నిండుగా తిని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగమ్మ తెచ్చిన పిండంతా అయిపోయింది. చూశారా గంగమ్మ, గౌరమ్మ, మీరిద్దరూ ఒక పూట కష్టపడినందుకు మనకు 1 నెల రోజులకు సరిపడా రేషను, ఎంతో డబ్బు వచ్చింది. మన కష్టం వృధా పోలేదు. ఊరి జనాలు కూడా ఎంతో సంతోషంగా దీవించి వెళ్లారు. గౌరమ్మ, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో నిన్ను శత్రువులా చూశాను. కానీ ఈరోజు నువ్వు నీ ఇంట్లో ఉన్న కట్టెలు, నెయ్యి తీసుకురాకపోతే నా దగ్గరున్న పిండి అంతా పాడైపోయేది. మనిద్దరి భాగస్వామ్యం వల్లే ఇదంతా సాధ్యమైంది. నాది తప్పేనే గంగమ్మ. ఆ రాత్రి రుబ్బురోల కోసం మనుషుల బంధాన్ని మర్చిపోయాను. ఈరోజు నువ్వు పిండి పోస్తుంటే, నేను నెయ్యి వేస్తుంటే నాకు నా సొంత అక్కతో కలిసి పని చేసినట్టే అనిపించింది. నేను ఎంతో సంతోషపడ్డాను. ఇకపై మన మధ్య ఎలాంటి గొడవలు వద్దు. మరి రేపటి సంగతి ఏంటి గంగమ్మ? రేపు కూడా వాన పడేలాగే ఉందే. ఏముందండి, రేపటి నుంచి మా అల్లం పెసరట్ల వ్యాపారం ఇలాగే సాగుతుంది. ఈ ఉమ్మడి అరుగు మీదే మేము రోజు వ్యాపారం చేస్తాం. నేను పిండి తెస్తాను, గౌరమ్మ మసాలాలు తెస్తుంది. ఇద్దరం కలిసి ఆ ఉమ్మడి రుబ్బురాల మీద రుబ్బి ఊరి జనాలకి ఏడేడిగా పెసరట్లు అమ్ముతాం. వచ్చే లాభాన్ని ఇద్దరం సమానంగా పంచుకుంటాం. ఏమే గౌరమ్మ, సమ్మతమేనా? సమ్మతమే గంగమ్మ. వానలాగినా కూడా మన పెసరట్ల వ్యాపారం ఆగకూడదు. మన భాగస్వామ్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రామయ్య, పుల్లయ్య వారిద్దరి స్నేహాన్ని చూసి ఎంతో ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆ వర్షపు రాత్రి వారి మధ్య ఉన్న పగను పూర్తిగా తుడిచేసింది. ఒక కొత్త వ్యాపారానికి, స్వచ్ఛమైన స్నేహానికి పునాది వేసింది. ఆ సంఘటన తర్వాత గంగమ్మ, గౌరమ్మల మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయి. పాత పంతాలను పక్కన పెట్టి వారు ప్రారంభించిన పెసరట్ల వ్యాపారం రామాపురం ఊరికి ఒక ఆకర్షణగా మారింది. కష్టకాలంలో పంతాలు పట్టింపులు పోయి ఇద్దరు శత్రువులు కూడా ఎంత అద్భుతమైన భాగస్వాములుగా మారొచ్చో వారిద్దరూ నిరూపించారు. ఆ ఉమ్మడి రుబ్బురోలు వారి గొడవలకి కారణం కాకుండా వారి స్నేహానికి, విజయానికి ఒక గొప్ప చిహ్నంగా నిలిచిపోయింది. నీతి: పంతాలు పట్టింపులు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. కష్టకాలంలో గర్వాన్ని పక్కన పెట్టి తోటివారితో చేతులు కలిపితే ఆ ఐకమత్యం అసాధ్యమైన విజయాలను కూడా సుసాధ్యం చేస్తుంది. నలుగురికి మేలు జరిగే పనిలో ఇద్దరు శత్రువులు కూడా ప్రాణమిత్రులుగా మారిపోతారు. అది రామచంద్రపురం అనే గ్రామం. రోజుల తరబడి కురుస్తున్న కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. నిరుపేదలైన రాము, అతని భార్య సీత ఉంటున్న చిన్న పూరి గుడిసె ఆ గాలివానకు పూర్తిగా కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వానలో నడుస్తూ ఆ దంపతులు ఆ రాత్రి వీధిన పడ్డారు. దిక్కుతోచని స్థితిలో రాముకి తన వరసకు అన్నయ్య అయ్యే ప్రసాద్ గుర్తొచ్చాడు. ప్రసాద్ ఆ ఊరిలో పెద్ద వ్యాపారి, గొప్ప ధనవంతుడు. వానలో తడుచుకుంటూ రాము, సీత ప్రసాద్ పెద్ద బంగళా ముందుకు చేరుకొని తలుపు తట్టారు. అన్నయ్య, ప్రసాద్ అన్నయ్య, దయచేసి తలుపు తీయండి. నేను రాముని వచ్చాను. ఎవరిది అర్ధరాత్రి వేళ? రాము, ఏంటిలా వానలో తడిచిపోయి ముద్దలా వచ్చేశారు? అసలేం జరిగింది? అన్నయ్య, రోజులు తరబడి కురుస్తున్న ఈ వానకు మా ఊరి గుడిసె పూర్తిగా కూలిపోయింది. తలదాచుకోవడానికి నీడలేదు. ఈ రాత్రికి మీ ఇంట్లో కొద్దిగా ఆశ్రయం ఇస్తావని ఆశతో వచ్చామన్నయ్య. ఏవండి, ఎవరొచ్చారు? అబ్బో, రాము, సీత. అదేంటలా బురద బట్టలతో లోపలికొచ్చేస్తున్నారు? ఆ ఖరీదైన తివాచి ఎంత బురదైపోతుంది. అక్కడే గుమ్మం బయట నిలబడండి. క్షమించండి కమలక్క, బట్టలు మార్చుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు. గుడిసె కూలిపోతే
ప్రాణాలు దక్కించుకొని ఇలా వచ్చాము. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. కానీ మా ఇంట్లో బంధువుల కోసం కట్టిన గదులన్నీ నిండిపోయాయి. మీలాంటి వాళ్ళు లోపలుంటే మా స్థాయికి తగ్గట్టు ఉండదు. కావాలంటే ఆ పెరట్లో ఉన్న పాత పశువుల పాకలో తలదాచుకోండి. వాన తగ్గగానే మీ దారి మీరు చూసుకోవచ్చు. అవును రాము, కమల చెప్పినట్లు ఆ పాకలో ఉండండి. ఇల్లంతా బురద చేయకండి. నేను ఉదయాన్నే మీ పరిస్థితి ఏమిటో చూస్తాను. ఆ చలి రాత్రి రాము, సీత ఆ పాత పాకలోనే వణికిపోతూ గడిపారు. మరుసటి రోజు ఉదయం వాన తగ్గింది. రాము ఎలాగైనా మళ్లీ గుడిసె వేసుకొని ఏదైనా చిన్న పని ప్రారంభించటానికి తన అన్నయ్య ప్రసాద్ దగ్గర కొద్దిగా అప్పు అడుగుదామని వెళ్ళాడు. కానీ ప్రసాద్ బుద్ధి అప్పటికే మారిపోయింది. రాము డబ్బు అడుగుతాడని గ్రహించి అతని చూడగానే ముఖం తిప్పుకోవడం, మాట్లాడకుండా తప్పించుకోవడం మొదలెట్టాడు. అన్నయ్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నా బతుకు రోడ్డున పడింది. మళ్ళీ గుడిసె వేసుకోవడానికి, కొద్దిగా బట్టల వ్యాపారం మొదలుపెట్టడానికి నాకు 500 రూపాయలు అప్పుగా ఇస్తావా అన్నయ్య? నేను కష్టపడి పనిచేసి పైసాకి వడ్డీతో సహా తీర్చేస్తాను. ఏంటి రాము, డబ్బులు అడుగుతున్నావు? నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? నా వ్యాపారానికే పెట్టుబడి చలక నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అయినా గుడిసె వేసుకోవడానికి డబ్బులెందుకు? ఏవో 4 తాటాకులు తెచ్చుకుని కప్పుకోవచ్చుగా. నీకు అప్పు ఇచ్చే స్తోమత నాకు లేదు. దయచేసి నన్ను అడగకు. అన్నయ్య, నీకు ఊళ్ళో 2 బంగళాలు, పెద్ద వ్యాపారం ఉన్నాయి. నీకు 500 ఒక లెక్క. దయచేసి కాదనకన్నయ్య. ఉన్నాయని ఊరికే ఇచ్చేయమంటారా ఏంటి? నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేను. ఇక మీ దారి మీరు చూసుకోండి అంటూ ప్రసాద్ అక్కడుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెరట్లో పనిచేసుకుంటున్న సీతకు కమల తన పొరుగింటి ఆవిడతో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. చూసావా వాళ్ళ వరస? ఇల్లు కోలిపోయిందని ఆశ్రయం కోసం వచ్చారు. వాళ్ళ దగ్గర చిల్లిగవ్వలేదు. అడుక్కునే బతుకులు. మళ్ళీ ఆ సీత చూడ్డానికి ఎంతో మంచిదానిలా, పతివ్రతలా ముఖం పెడుతుంది. తినడానికి తిండి లేదు, డబ్బులిమ్మని నా మొగుణ్ణి పీడిస్తున్నారు. అందుకే వాళ్ళెక్కడ డబ్బు అడుగుతారు అని ఆయన వాళ్ళతో మాట్లాడమే మానేశారు. పాపం కదా కమల, వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా. అన్నం ఎందుకు పెట్టాలి? వాళ్ళు చాలా మంచోళ్ళు కదా. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఎలాగలా బతుకుతారు. అన్నం తినే స్తోమత లేకపోతే శుభ్రంగా నీళ్ళలో గంజి కాచుకొని తాగొచ్చు కదా. దానికి కూడా మా డబ్బులే కావాలా ఏంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. వాళ్ళను ఇంక గెంటేయడమే తరువాయి. ఆ మాటలు విన్న సీత గుండె ముక్కలైంది. కన్నీళ్లాపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి రాము చెయ్యి పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసింది. ఊరి చివరున్న ఒక పాడుబడిన గుడి మండపంలో ఇద్దరు కూర్చున్నారు. రాము అవమాన భారంతో కుమిలిపోతున్నాడు. చూసావా సీత, డబ్బు లేనివాడికి బంధుత్వం కూడా ఉండదు. మనం ఆపదలో ఉంటే కనీసం పలకరించే నాథుడు లేడు. మన కష్టాన్ని చూసి జాలిపడాల్సింది పోయి గంజి తాగి బతకమని అవమానిస్తున్నారు. నా చేతకానితనం వల్లే కదా నీకు ఈ పరాభవం జరిగింది. నన్ను క్షమించు సీత. ఏవండి, మీరేడవకండి. చుట్టాలు మనకు సాయం చేయలేదని బాధపడొద్దు. వాళ్ళ మాటలు మనల్ని మేలుకొలిపోయని సంతోషించండి. ఎవరి ముందు మనం చేయి చాపామో వాళ్ళే మనల్ని చూసి అసూయపడే స్థాయికి మనం ఎదగాలి. ఎలా ఎదుగుతాం సీత? మన చేతిలో చిల్లి గవ్వలేదు. వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది? పెట్టుబడి మన దగ్గరే ఉందండి అంటూ సీత ఎంతో భావోద్వేగంతో తన మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తీసి రాము చేతిలో పెట్టింది. మెడలో కేవలం ఆ పసుపు తాడును మాత్రమే మిగుల్చుకుంది. రాము ఆశ్చర్యంతో వణికిపోయాడు. సీత, ఏంటిది? ఏ ఆడదైనా ప్రాణంగా చూసుకునే మంగళసూత్రాన్ని తీసి నా చేతిలో పెడుతున్నావు? వద్దు సీత, ఈ పాపం నేను చేయలేను. ఇది పాపం కాదండి. నా మెడలో బంగారం ఉంటే నేను సుమంగళిని కాదు. నా భర్త ఆత్మాభిమానం నిలబడితేనే నేను నిజమైన సుమంగళిని. ఈ బంగారం అమ్మి బట్టల వ్యాపారం మొదలెట్టండి. నా నమ్మకం వమ్ము కాదు. ఈ మంగళసూత్రం అమ్మిన డబ్బుతోనే మన బ్రతుకుని మార్చుకుందాం. రేపు మీరు గొప్ప స్థాయికొచ్చాక 100 రెట్లు బంగారంతో మీరే నా మడిలో మళ్లీ సూత్రాన్ని కడుదురులేండి. మీ పట్టుదల ముందు ఈ కష్టాలు ఎంతో కాలం నిలబడవు. తీసుకోండి. నీ త్యాగానికి, నీ నమ్మకానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సీత. నువ్వు నా మెడలో కట్టిన ఈ బాధ్యతను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను. మనం అవమానించిన వాళ్ళ కళ్ల ముందే మనం అత్యున్నత స్థాయికి చేరుకుందాం.
ఆ మంగళసూత్రం అమ్మగా వచ్చిన డబ్బుతో రాము చిన్నగా బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఊరూరా తిరిగి బట్టలమ్ముతూ ఎండనక వాననక అహర్నిశలు శ్రమించాడు. సీత కూడా అతనికి ప్రతి అడుగులో తోడుగా నిలబడింది. రాము నిజాయితీ, కష్టపడి తత్వం వ్యాపారాన్ని పెంచాయి. 10 ఏళ్ల కాలం గడిచింది. కాలచక్రం తిరిగింది. ఒకప్పుడు గుడిసెలేని రాము ఇప్పుడు ఆ ఊరిలోనే అతిపెద్ద వస్త్ర దుకాణానికి యజమానయ్యాడు. ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు. ఊరి జనం రాము, సీతల్లో ఎంతో గౌరవించడం మొదలెట్టారు. కానీ ప్రసాద్, కమల మాత్రం రాము ఎదుగుదలని చూసి ఓర్వలేకపోయారు. వాళ్ల అహంకారం వాళ్లను గుడ్డివాళ్లను చేసింది. దారిలో రాము ఎదురుపడినా వాళ్లు పలకరించేవారే కాదు. చూశారా అండి, ఆ రాముగాడికి ఎంత అదృష్టమో! ఎక్కడో తక్కువ ధరకు బట్టలమ్మి 4 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇప్పుడు వాడు మనతో సమానంగా బంగళా కట్టేసుకున్నాడు. ఎంత డబ్బొచ్చినా వాళ్ల పుట్టుక స్థాయి పాతదే కదా. మన ముందు వాళ్ళు ఎప్పటికీ తక్కువ వాళ్లే. వాడిదేముందులే కమల, వాడి అదృష్టం అలా కలిసొచ్చింది. మన వ్యాపారం ముందు వాడెంత? వాడికి అసలు వ్యాపారం మెలకువలు ఏవీ రావు. వాడిని చూసి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల చిన్న చూపు వాళ్లకే ఉంటుంది. కాని గర్వం ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రసాద్ అహంకారం, అతి నమ్మకం వల్ల అతని వ్యాపారంలో భారీ నష్టాలొచ్చాయి. తోటి వ్యాపారులు అతన్ని దారుణంగా మోసం చేశారు. అప్పులు పెరిగిపోయాయి. పరిస్థితి ఎంతవరకొచ్చిందంటే ప్రసాద్ నివసిస్తున్న ఆ పెద్ద బంగళాను ఆ అప్పుల వాళ్ళు జప్తు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రసాద్, కమల దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరిని సాయం అడిగినా ఎవ్వరూ ముందుకు రాలేదు. కమల, అంతా అయిపోయింది. రేపటిలోగా 5 లక్షల రూపాయలు కట్టకపోతే ఈ ఇంటిని వేలం వేస్తారు. మనం రోడ్డున పడాల్సిందే. మనకు తెలిసిన చుట్టాలందరినీ అడిగాను. ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వనన్నారు. ఇప్పుడు మనల్ని కాపాడేవాళ్లు ఎవ్వరూ లేరా? ఏవండి, మన రాము ఉన్నాడు కదా, వాడిప్పుడు ఊళ్ళో అందరికంటే పెద్ద ధనవంతుడు. పైగా వాడు మీ తమ్ముడు వరుస. బంధుత్వం కదా, మనం వెళ్ళి అడిగితే కాదంటాడా? ఆ పాత విషయాల వాళ్ళకి గుర్తుండవులే. వెళ్ళి అడిగి చూద్దాం, ఖచ్చితంగా సాయం చేస్తాడు. మనం ఆ రోజు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేశాం కదే. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాలి? ముఖమేముందండి, ఆస్తిని పోతే ఎవరైనా తల వంచాల్సిందే. వాడు చాలా మంచోడు, మనల్నేమీ కాదనడు. పద వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుదిలేసి రాము ఇంటికి చేరుకున్నారు. విశాలమైన ఆ ఇంటిని చూసి వాళ్ల కళ్ళు బయలు కమ్మాయి. రాము, సీత వాళ్ళని చూసి, రండి అన్నయ్య, కూర్చోండి. ఏంటిలా అకస్మాత్తుగా వచ్చారు? అంతా క్షేమమే కదా? క్షేమమేముంది రాము, వ్యాపారంలో అంతా మోసం చేశారు. అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతున్నారు. రేపటిలోగా 5 లక్షలు కట్టకపోతే మమ్మల్ని రోడ్డున పడేస్తారు. రాము, నువ్వే ఎలాగైనా ఈ అన్నయ్యను కాపాడాలి. నీకిది చాలా చిన్న మొత్తం, దయచేసి కాదనకు రాము. అన్నయ్య, వ్యాపారంలో లాభనష్టాలు సహజమే. కానీ ప్రస్తుతం నా వ్యాపార పెట్టుబడులన్నీ లాక్ అయి ఉన్నాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇప్పుడు నా చేతిలో లేదు. నన్ను క్షమించన్నయ్య. ఏంటి రాము అలా అంటున్నావు? మేమేమైనా పరాయోళమా? మేము నీ సొంత చుట్టాలం కదా, రక్త సంబంధం కదా. ఒక అన్నయ్య ఆపదలో ఉంటే తమ్ముడివి నువ్వు కాపాడాలి కదా. ఇదంతా సీత నీకు నూరిపోసుంటుంది, అందుకే నువ్వు సాయం చేయడానికి వెనకాడుతున్నావు. ఆ మాట వినగానే లోపల్నుంచి సీత గంభీరంగా నడుచుకుంటూ బయటకొచ్చింది. ఆమె మెడలో ఇప్పుడు పెద్ద బంగారు మంగళసూత్రం, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్నాయి. కమలక్క, రక్తం పొంచుకు పుట్టిన చుట్టాలం, బంధుత్వమని ఇప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నారే. 10 ఏళ్ల క్రితం కుండపోతవానలో మా ఇల్లు కూలిపోయి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని మీ గుమ్మం ముందుకు నిలబడి ఆశ్రయం అడిగినప్పుడు ఈ బంధుత్వం ఎక్కడికి పోయిందక్కా? కనీసం ఇంట్లో కూడా రానివ్వకుండా పశువుల పాకులో పడుకోమన్నప్పుడు ఈ రక్త సంబంధం ఏమైపోయింది? సీత, అది గతించిపోయిన విషయం. ఆనాడు తెలియక తప్పు చేశాం. ఇప్పుడు ప్రాణ సంకటంలో ఉన్నా, కాపాడమ్మా. తప్పు కాదు ప్రసాద్ బావా, అది మీ అహంకారం. ఇల్లు కట్టుకోవడానికి కాస్త సాయం అడిగితే ఎక్కడ పదే పదే డబ్బు అడుగుతామో అని మాతో మాట్లాడమే మానేశారు. ఆఖరికి మేము అక్కడున్నామని కనీసం మనిషిగా కూడా గుర్తించలేదు. ఆ రోజు మీ అహంకారం ఎంత గుడ్డిదంటే మీ మనుషులమన్న సంగతి కూడా మీరు మర్చిపోయారు. సీత, అప్పుడు నాకు బుద్ధి లేదు. ఆస్తులు ఉన్నాయన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఏదేదో మాట్లాడాను. మమ్మల్ని క్షమించు, మాకు సాయం చేయండి. సాయం చేయాలని మాకు ఉంది కమలక్క.
కానీ మా దగ్గర అంత డబ్బే లేదు. అయినా మీరేం బాధపడకండక్క, మీరు చాలా మంచివాళ్ళు. మీరిప్పుడు ఆ అప్పుల వాళ్ళ దెబ్బకు అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీలాంటి మంచి వాళ్లకు అన్నమే తినాల్సిన అవసరం ఏముందక్కా? శుభ్రంగా వేడి వేడి నీళ్ళలో కాస్త గంజి కాచుకుని తాగొచ్చు కదా. ఆ రోజు మీరే కదా నాకు ఆ సలహా ఇచ్చారు. మీ సలహా మీకే ఇస్తున్నాను. సీత నోటి నుండి వచ్చిన ఆ గంజి మాట వినగానే ప్రసాద్, కమల గుండెల్లో పిడుగుపడినట్లయింది. ఆనాడు తాము చేసిన అవమానం ఇప్పుడు అక్షరం పొల్లుపోకుండా తమకే తిరిగొస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఒక మనిషి కింద పడినప్పుడు చెయ్యి అందించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దారిద్ర్యాన్ని చూసి ఎగతాళి చేయకూడదు. ఆ రోజు నా మంగళసూత్రం అమ్మి మేము ఈ స్థాయికొచ్చాం. మా కష్టాన్ని నమ్ముకున్నాం తప్ప అవసరానికి తల వంచే మీలాంటి బంధుత్వాన్ని కాదు. దయచేసి మీరిక వెళ్ళొచ్చు. కమల, మనం చేసిన పాపమే ఇవాళ మన పాలిట శాపంగా మారింది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయకపోవటం ఎంత పెద్ద ద్రోహమో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాడు మనం వాళ్ళని రోడ్డున పడేశాం. నేడు ఆ కర్మ మనల్ని రోడ్డున పడేసింది. మనకి ఈ అవమానం జరగాల్సిందే. పదా వెళ్దాం. ప్రసాద్, కమల సిగ్గుతో తలదించుకొని ఆ ఇంటి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, ఆపదలో ఉన్నవాడికి సాయం చేయకుండా మొహం తిప్పుకున్నవాడు జీవితంలో ఎంత పెద్ద ఓటమిని చవిచూస్తాడో. అహంకారం ఎప్పటికైనా పతనం కాక తప్పదు. నిజాయితీ, కష్టం ఎప్పటికైనా శిఖరాన్ని చేరుకోక తప్పదు.